హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కోటప్పకొండ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం. ఈ వ్లాగ్లో కోటప్పకొండ గురించి అలాగే కోటప్పకొండ ఉన్న చరిత్ర గురించి అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తా. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెక్కడా లేట్ చేయకుండా పైకి వెళ్ళిపోదాం. అలాగే మీరు కొంచెం పైకి వస్తే మీకు ఇక్కడ ఒక రెస్ట్ ఏరియా లాగా ఉంటుంది. అదేంటంటే మీరు స్నాక్స్కి కానీ అట్లా అంటే పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏదన్నా టిఫిన్స్ కానీ స్నాక్స్ కానీ లంచ్ కానీ పెట్టాలనుకున్నప్పుడు ఇక్కడ ఆగొచ్చు. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇట్లా అంటే పైకి వచ్చే రూట్లోనే కార్నర్లో ఉంటుంది. మీరు కొంచెం చూసుకొని రావాల్సి వస్తుంది. మీకు పైకి వస్తే ఇలా పైన ఇలా ఉంటాయి విజువల్స్ అనేవి, కాబట్టి చూసుకొని అలా ఇటు సైడ్ ఉంటే ఇట్లా ఏదైనా లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు బస్సెస్ అవి పార్క్ చేసుకొని ఉంటారు, అట్లా ఉంటాయి. ఇవ్వండి, ఇదంతా పార్కింగ్ ఏరియా పెద్ద పెద్ద వెహికల్స్కి. అలాగే బైక్స్కి అలాగైతే ఇటు సైడ్ ఉంటుంది ఎదరు కొంచెం. ఫైనల్గా మనం ఇంకా కొండపైకి అయితే వచ్చేసాం. ఇక్కడ మీకు ఎంట్రన్స్లోనే ఇట్లా పూలు చెప్పులు ఇక్కడ షాప్ కనిపిస్తుంది కదా, ఈ షాపు అట్లా పూలు చెప్పులు అవన్నీ పెట్టుకోవడానికి ఉంటుంది. అలాగే ఇటు సైడ్ చూస్తుంటే మీకు షాప్స్ అవన్నీ ఉంటాయి. కొంచెం ముందుకు వస్తే కనుక ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది గుడి ఎంట్రన్స్ అనమాట. ఇట్లా మీకు సైడ్కి చూస్తే ఇట్లా మెట్లు ఉంటాయి, అలాగే ఇట్లా ఒక ర్యాంప్ టైప్లో ఉంటుంది. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇలా వెళ్ళాలంటే ఇలా వెళ్ళొచ్చు. ఒకవేళ ముసలి వాళ్ళు అలా ఇట్లా ఏదైనా మెట్ల మీద వెళ్ళాలనుకుంటే అట్లా పోవచ్చు. లేదు ఇట్లా ముసలి వాళ్ళు ఏం రాలేను అనుకుంటే మనం వీల్ చైర్స్ అట్లాంటివి తీసుకొచ్చుకొని ఇట్లా పైకి వెళ్ళొచ్చు. మెయిన్ గుడి అనమాట, మనకి దేవుడు ఉండే గుడి. ఇక్కడ కొంచెం ఇటు సైడ్కి ఇట్లా చూస్తే వ్యూయింగ్ అనేది సూపర్ ఉంటుంది. కానీ ఇట్లా సైడ్కి రాగానే ఇక్కడ గుడి పక్కనే ఉంటాయి ఇట్లా షాప్స్. అవి మీకు షూస్ కానీ చెప్పులు కానీ అలా స్టోర్ చేసుకోవడానికి, వాటర్ బాటిల్స్ పూజ సామాన్కి వాటికి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చానంటే, మీకు కోటప్పకొండ అంటే జస్ట్ ఆ గుడి వరకే తెలుసు, బట్ గుడి వెనకాల అసలు కోటప్పకొండ అనేది ఉంటుంది. మీకు అద్దాల మేడ ఉంటుంది ఇక్కడ. ఈ అద్దాల మేడ పక్కనే మనకి నాగయ్య స్వామి పుట్ట అనేది ఉంటుంది. మీరు కొంచెం ఆ పుట్ట వెనకాల నుంచి ఒక దారిలాగా ఇట్లా ఓం అని రాసి ఉంటుంది ఒక బోర్డు. ఇటు నుంచి కనుక వచ్చారంటే మీరు ఇక్కడ ఈ కొండ అనేది ఉంటుంది, ఒక కొండ. దానిపైన అసలు మనకి కోటప్పకొండ వెనకాల ఉండే చాలా ఇంట్రెస్ట్కరమైన అంటే ఒక నేచర్కి దగ్గరలో ఉండే గుడి ఇంకొకటి ఉంటుంది అనమాట. ఆ గుడి ఈ రోడ్లో ఉంటుంది, ఈ రూట్లో. ఇప్పుడు నేను మీకు ఈ గుడిని ఎటు నుంచి ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లోర్ చేస్తాను. మెయిన్ ఘట్టం ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే స్టెప్స్ లాగా ఉంటాయి, రాళ్ళనే స్టెప్స్ లాగా అరేంజ్ చేసి ఉంచుతారు. ఇక్కడికి వచ్చామంటే దాదాపు ఒక 70% రీచ్ అయినట్టే. ఒకవేళ ఎవరైనా ఎక్కి వస్తూ ఉంటే ఈ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి, ఒక 70% వచ్చేసినట్టే. ఇంకా మిగతా 30%కి కొంచెం స్టాప్ అక్కడక్కడ స్టాపులు తీసుకొని ఎక్కండి. ఇటు లెఫ్ట్కి గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ఎప్పుడన్నా వస్తే లెఫ్ట్గా రైట్గా అని కన్ఫ్యూజ్ అవ్వద్దు, లెఫ్ట్కే వెళ్ళిపోండి. ఎందుకంటే ఇటు రైట్ సైడ్ చూసారు కదా అలా ఉన్నా, స్ట్రైట్గా ఉంటుంది 90 degrees.
మీరు అస్సలు అంటే అస్సలు ఎక్కలేము. ఇటైతే కొంచెం స్లాండ్గా ఉంటుంది, మేబీ వస్తే కొంచెం లెంత్ వచ్చింది. బట్ ఏంటంటే ఇది ఈజీ అనమాట కంపేర్ టు దట్ రోడ్. నీట్గా ఎక్కేసి మీకు విజువల్స్ చూపిస్తా ఒకసారి. చూడండి, అంటే వీకెండ్స్ వస్తే ఇక్కడ ఎవరు ఉండకపోవచ్చు, మేబీ పూజారులు వాళ్ళు ఒకవేళ ఉన్నా కానీ అక్కడ కూర్చొని ఉంటారు. మనం అడిగితే తలుపు తీసి దర్శనం చేయించుకోవటానికి అలా పంపుతారు. ఇలా వస్తే గుడి దగ్గర వ్యూ చూడండి, చూడండి ఎలా ఉందా. అసలు సూపర్ అంటే సూపర్, అసలు సూపర్ ఉంటుంది, భలే ఉంటుంది. అసలు వ్యూ అనేది ఎలా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సక్సెస్ఫుల్గా కొండ అయితే ఎక్కేసాం, గుడికి కూడా వచ్చాము. ఇక్కడ ఇంకో చిన్న వ్యూ పాయింట్ లాగా ఒకటి ఉంటుంది. అంటే మనకి మహాశివరాత్రి అప్పుడు అట్లాంటి టైంలో హారతి ఇస్తారు, ఐడియా ఉందా మీకు? అటువంటి హారతి ఇచ్చేది కానీ అక్కడ ఉంది కదా, అట్లా హారతి ఇస్తారు. ఇదిగోండి వ్యూ ఇలా ఉంటుంది. ఇల్లు చూసారు అలా కనిపిస్తుంది, చిన్న చిన్న చేమలాగా. ఓకే, మొత్తానికి సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్లాన్ ఆలోచిస్తున్నాం, ఇంకొక ప్లేస్ అయితే ఉన్నాయి ఇక్కడ, ఇంకా చూసి దాన్ని బట్టి పోదాం. ఇందా చెప్పే కదా ఒక ఎగ్జైటింగ్ ప్లేస్కి వెళ్తా అని చెప్పి, ఇంకొక ప్లేస్ అని చెప్పి పార్క్ అనమాట. మీరు ఒకసారి విజిట్ చేయండి, బాగుంటుంది. चेंज का लास्ट में आता माइक का 11 है माइक ఒరే ఇదంతా డస్ట్ చండాలంగా హాయిగా నిద్రపోతున్నాయి గాయ్స్ చూడొచ్చు పెట్టాలంటే అయిపోతుంది
నీకు ఎట్లా అనిపిస్తుంది? నా సో ఇంక ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఇంకా ఇది నా ఫస్ట్ బ్లాగ్ అనమాట. నా వీడియోస్లో ఏం నచ్చింది ఏం నచ్చలేదు ఒకసారి కామెంట్ చేయండి. కామెంట్ బట్టి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఏదన్నా నేను రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఓకే మరి.